శ్రీరెడ్డి ఏంది సంగతిలో? ఓటు చేల్చడానికి వచ్చిన రాక్షసివి నువ్వు. ఏంటి మమ్మల్ని పేటీఎం కుక్కలు అంటున్నావు? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఏంటి ₹1 ఇస్తే రూపాయి యాక్టింగ్ చేస్తామా? ఎక్కడో కొడుతుంది సీనా. నాకేంటో భయంగా ఉంది. ముందు అలాగే ఉంటుంది కానీ బాగుంటుంది. మరి నువ్వేం చేస్తున్నావు? నీ ఏడుపు అంటే ఏంటి? యాక్టింగ్ కాదు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ మధ్యన దీని గురించి ఎక్కువ చెప్పేసుకుంటా. బాబాయ్ చచ్చిపోయినప్పుడు నువ్వు ఏడవలేదే, నేను చూడలేదే నువ్వు ఏడవడం. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. బాబాయ్ చనిపోయినప్పుడు షర్మిల ఏడవలేదని ఫీల్ అవుతున్నావా? మరి మీ జగను అవినాష్లు ఏమన్నా ఏడ్చారా? ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా. చెప్పు. నువ్వేం చేసావు? ఇట్లా ఉన్న రచ్చలన్నీ తీసుకొచ్చి రాజకీయం రచ్చకి వదిన మీద పడి ఏడుస్తావు. ఏమండో ఇది విన్నారా? బొంగులోది అన్న మీద పడి ఏడుస్తావు. అన్న కూతుళ్ళకు పడి ఏడుస్తావు. అవినాష్ రెడ్డి అని చెప్పేసి ఏడుస్తావు. ఏంటి మమ్మీ ఎవడీడు? మొత్తం ఇంట్లో ఉన్న గొడవలని నాకు ఏమి ఇవ్వలేదు అని గుండెలు బాదుకుని ఏడ్చి చచ్చేలా ఉంది ఇది. ఎంత గురువారప్ప. షర్మిలకి భర్త సంపాదించి ఇవ్వాలని చెప్తావేంది? వైఎస్ ఆస్తిలో ఆడపిల్లగా షర్మిల వాటా ఉండదా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మీ అందరికి బైకులున్నాయన్నా? బైకులున్నాయా? ఇంకోసారి బైకులున్నాయా? అందరికి ఉన్నాయా? ఈ బైకుల్లో పెట్రోల్ గాని డీజిల్ గాని పోయించుకునే దానికి పక్కన తమిళనాడు బార్డర్ కు పోతే అంకేమో అయినట్టుంది చూడరా. మీకు కనీసం ₹7 తక్కువకు పోస్తున్నాడా లేదా లీటరు? గుండెలు పిండారు కదరా. పోస్తున్నాడా లేదా? రామకృష్ణ గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజ్ ట్రావెల్స్. అది మీకు తెలుసా అండి? నాకు తెలియదు, మీకు తెలుసు. వేరే స్టేట్లలో అంటే తెలంగాణలో తక్కువ ఉంది. తెలంగాణలో సీపోర్ట్ ఏరియా లేదు. ₹190, ₹180 పెట్రోల్ ఉంది. తమిళనాడులో తక్కువ, కర్ణాటకలో తక్కువ. ఇక్కడ మాత్రం ఎందుకు ఎక్కువ ఉంది? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సీపోర్ట్ ఏరియా ఉన్నది మనకి ఎక్కువ, మనకే కదా తక్కువ ఉండాలి. మళ్ళీ అప్పుడు 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. ప్రచారానికి వచ్చినప్పుడు ఈ పక్క రాష్ట్రం పోతే ₹4 తక్కువ ఉంది, ఇట్లా పోతే ₹10 తక్కువ ఉందని చెప్పారు. ఎదురైతే దరిద్రం తగిలితే కత్తిరు. ఎదురైతే దరిద్రం తగిలితే కత్తిరు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ అన్నది. అది ఎవరు అవునన్నా కాదన్నా జగనన్న పెట్టుకుని ఓ నీ అబ్బా ఆపరదే. అదేంటి సొంతంగా ఆయన పికప్ చేసుకున్నాడు ఆ పార్టీని. ఎన్ని కష్టాలు పడ్డాడు లేచాడు. ఈ రోజు ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఏకంగా 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసే వైకాపాని షర్మిల కూడా పికప్ చేసిందిగా. ఒక పార్టీ పెట్టావు నువ్వు గాని, పవన్ కళ్యాణ్ గాని ఒక పార్టీ పెట్టుకున్నారు. ఏమన్నా పీకగలిగారా? వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి. ఏమన్నా సాధించగలిగారా? ప్రజలకి ఏమన్నా సాయం చేయగలిగారా? ఇదిగో శ్రీరెడ్డి, పవన్ షర్మిలలు ప్రజలకు సాయం చేయలేదంటున్నావో? ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు సాయం చేస్తారు గానే, లేనప్పుడు ఎట్టా చేస్తారా? ఏమైందిరా? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? లేనప్పుడు ఎట్టా చేస్తారా? ఒక ఎన్టీఆర్ గాని ఒక వైఎస్ఆర్ గాని దక్కని అంతకన్నా ఎక్కువ గౌరవం, పురస్కారాలు. పురస్కారాలు మన జగనన్నకు దక్కాయి. మొత్తానికి మీ పెద్దాయన వైఎస్ కంటే మీ జగనే గొప్ప అంటావు. అందుకేనా ఏంది ఇట్ట తయారయ్యేనే మీరంతా?
ఏ ఊరు మీది? ఇంతమంది దగ్గర మీరు బ్యాచ్? ఏందయ్యా ఆ కట్టు బొట్టు ఆ మాట తీరు నంగనచ్చి తుంగబుర్ర అమాయకమైన యాక్టింగ్ ఇది పడిపోయావా ఏంటి? కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకో. వద్దు, తగ్గిస్తే మంచిది. కొత్తగా వచ్చారు మంత్రి గారు, డైనమిక్ లేడీ. అసలేమనుకుంటున్నారా నువ్వు? హీరో అనుకుంటున్నావా? తోలు తీసేస్తాను. అలాగా షేప్ ఇలా తెలిసే అంత శారీ డ్రైవర్తో అంత బాగా ఇస్త్రీ చేసి షేప్ ఇలా తెలిసే అంత మా నాయకుడు ఏదైతే ఏమో సార్ నాకు కనపడదు. నమ్మకం పెట్టుకున్నాడు ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నా పనితీరుతో నెరవేరుస్తానని ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ అండ్ విల్ వర్క్ ఫర్ యూ టిల్ మై లాస్ట్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్ నేను మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్ నేను స్టైల్ మారింది నా నడక మారింది స్టైల్ మారింది నా నడక మారింది. సునిశ్చిత్. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.